ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఇప్పుడు ఆడపడుచు అంటే చాలా ఇంపార్టెన్స్ అంటారు కదా. ఇప్పుడు పెళ్లిలో చూసుకుంటే ఆడపడుచు అయితే పెళ్లి కొడుకుని చేపిస్తారు. ఎందుకు అసలు అంటే తనకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఒకసారి అంటే ఆడబడుచుతోనే పెళ్లి కొడుకుని చేయించడం అని కాదు. ఇప్పుడు ఇంట్లో ఏ శుభకార్యం అయినా కూడా ఆడపిల్లని పిలుస్తారు. ఎందుకు అనంటే పెళ్లి చేసి పంపించేసాం కాబట్టి ఇంకా మాకు సంబంధం లేదు అని అనుకోకుండా ఎప్పుడు వస్తూ పోతూ ఉండాలి, ఉండమ్మా అనే భావన అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుడతారు, అబ్బాయే ఇక్కడ ఉండాలి అమ్మాయి వెళ్ళిపోవాలంటే అది ఒప్పుకుంటారా? ఆ తల్లిదండ్రులు ఒప్పుకోగలరా? మనసు ఒప్పుకుంటుందా? ఈ పిల్లల మనసు ఒప్పుకుంటుందా? అదేంటి బంధం. ఆ బంధం అనేది ఎంత పెళ్లి చేసుకుని వెళ్ళినా, పెళ్లి చేసి పంపించినా ఆ బంధం అనేది ఏం మారిపోలేదు. విషయం మారింది అంతే. రిలేషన్ ఎక్కడ మారింది? ఎప్పుడూ ఆ ఇంటితో సంబంధం ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళావు కాబట్టి అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు పండక్కి పబ్బానికి ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేసి ఆనందాన్ని పొందటం అన్నమాట. సో ప్రతి శుభకార్యానికి కూడా ఆడపిల్లల్ని ముందుగా పిలుస్తారు. ఎందుకంటే మా ఇంటి లక్ష్మిని అక్కడ ఇచ్చాం కాబట్టి. మా ఇంటి లక్ష్మి అని అంటారు కానీ మీ ఇంటి లక్ష్మి అని అనరు. పెళ్ళి చేసి పంపిన తర్వాత అయినా సరే వీళ్ళు పుట్టింటి వాళ్ళైతే మా ఇంటి లక్ష్మి అనే చెప్తారు. మళ్ళీ అత్తగారు వాళ్ళు కూడా మా ఇంటి లక్ష్మి అనే చెప్పుకుంటారు. అంటే రెండు పక్కల లక్ష్మిగానే చూస్తారు ఆడపిల్లని. కాబట్టి ఎప్పుడు కూడా ఆ మహాలక్ష్మి మా ఇంటికి రావాలి, మా ఇంట్లో దీపం పెట్టాలి. తర్వాత ఆడపిల్లలు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్తే అక్కడ దీపం పెట్టడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెట్టే ఉంటారు అక్కడ. ఒక్కసారిగా అది లేదు అనంటే ఆ ఇంట్లో ముఖ్యంగా తల్లికి చాలా బాధ అనిపిస్తుంది. మా పిల్ల ఉంటే చక్కగా కళ్ళకళ్ళగా తిరుగుతూ ఉండేది, దీపం పెట్టేది చక్కగా అనేది గుర్తుకొస్తూ ఉంటుంది వాళ్ళకి. తర్వాత మా ఇంటి మహాలక్ష్మి అని అనుకుంటాం కాబట్టి దీపం పెడితే ఇంకా శుభం అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. ఇది ఒకటే కాదు, ఏ శుభకార్యం అయినా సరే ఇంటికి ఫస్ట్ పిలుస్తారు. రెండమ్మ మీరు రావాలి, మీ చేతుల మీదుగా జరగాలి. అలాగే అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నప్పుడు కూడా ప్రతిదీ నీ చేతుల మీద చేయాలమ్మా అని అంటారు. ఈ ఆడపిల్లకి ఏంటంటే ఎంతో సంతోషము, నేను లేకపోతే అక్కడ ఆగిపోతుంది అన్నంత ఆనందం వచ్చేస్తుంది. వచ్చేసి ముందుగానే పుట్టింటికి వెళ్ళిపోవాలి. అరే ఎందుకు ఇంకా చాలా టైం ఉంది కదా అని భర్త ఎవరన్నా అంటే కూడా అబ్బాయి లేదు నేను లేకపోతే అసలు పుల్ల కూడా కదలదు, అక్కడ నేను వెళ్ళాల్సిందే, నా కోసం వెయిట్ చేస్తారు, నేను వెళ్ళి ఇప్పుడు అన్ని చూడాలి అని ఎంతో ఆనందంగా వస్తుంది. అంటే ఏంటంటే అంత స్వచ్ఛమైన మనసు ఉంటుంది, అంత నిస్వార్థపూరితమైన మనసు ఉంటుంది, అన్నీ నేనే చేసి సక్సెస్ చేయాలి అనే ఒక ఆతృత ఉంటుంది. కాబట్టి ఆ స్వచ్ఛమైన మనసు ఇంకెక్కడ దొరకదు. అంటే ఇప్పుడు రోజులు మారిపోయాయి, పరిస్థితులు, మనస్తత్వాలు, ఉద్దేశాలు కూడా మారిపోయి కొంత సంకరమైన మాట నిజమే, కానీ అది ఒరిజినల్ చెప్పుకోవాలంటే ఇది. అలా వచ్చి నిస్వార్థంగా స్వచ్ఛమైన మనసుతో పుట్టింట్లో అన్ని చేసినప్పుడు, ఆ శుభకార్యాన్ని చేసినప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది అని ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది అక్కడ. ఏడుపు మొహాలలో వచ్చి లోపల తిట్టుకుంటూ, ద్వేషిస్తూ, అసూయపడుతూ పైకి అక్షంతలు వేస్తే అది శుభమా మనకి చెప్పండి? ఇప్పుడు ఎలాంటి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవాలి అనేది ఉంది ఒక టాపిక్. అదేంటనంటే వాళ్ళ మనసు మంచిదైతే, వాళ్ళు ఒక్కొక్కరికి ఏదన్నా వంకర ఉంటుంది, అది దేవుడు ఇచ్చిన ఏమంటారు శాపం అనుకోవాలి. మనం ఏం చేయలేము, అందరికీ అన్ని అవయవాలు సరిగ్గా ఉండవు. మరి వాళ్ళు ఎప్పుడు నిత్యం బాధపడుతూ ఉంటారు, లేకపోతే ఎవరైనా ఒక యాక్సిడెంట్ అయ్యి పడుంటారు, కాలుకి దెబ్బ తగిలో ఇంకోటో, లేకపోతే 10 రోజుల నుంచి వారం రోజుల నుంచి జ్వరంతో పడుకుని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీవించండి అంటే వాడు ఏమైనా ఆశీర్వదిస్తాడు? నేను 10 రోజుల నుంచి మంచంలో పడున్నాను, వీళ్ళు ఆనందంగా మంచిగా చేసుకుంటున్నారు, వాళ్ళేమో ఆనందంగా ఉన్నారు, నేనేమో బాధపడుతున్నాను అనే బాధాతప్త హృదయంతో అతను ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. అటువంటి ఆశీర్వాదం మనకి శుభకరమా? అంటే ఎట్లాంటి మనసు ఉంటే అలాంటి దీవెన వస్తుంది, ఎట్లాంటి మనసు ఉంటే అటువంటి మనసుతోటి వంట చేస్తే ఆ వంట కూడా మనకి వికటిస్తుంది, మనకి తినలేము, తిన్నా కూడా ఏదో కడుపులో బాధ కలుగుతుంది అనేది ఉంది. కాబట్టి ఎటువంటి మనసుతో మనం ఏ పని అయితే చేస్తామో అటువంటి రిజల్టే వస్తుంది. కాబట్టి ఇంటి ఆడపిల్ల అనేది నిస్వార్థంగా నా 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 30 ఏళ్ళు అక్కడ కాపురం చేసినా ఇది నా అంటుంది. అట్లాంటి మనసు ఎక్కడ ఎవరి దగ్గర దొరుకుతుంది? అసలు ఉండదు, ఎవ్వరికి ఉండదు, ఒక కూతురికి తప్ప. కాబట్టి ఆ ఆడపడుచుని పిలుస్తారు, ఆ అమ్మాయితోటి అన్నీ చేయిస్తుంటారు. తల్లే చేయిస్తే తల్లి కంటే మించింది ఏముంది?
కానీ ఆడపిల్లతోటి నువ్వు చేయమ్మా నువ్వు చేయమ్మా నువ్వు చేయమ్మా అని అన్ని అమ్మాయిలకి ఇస్తారనమాట. రిలేషన్ కట్ అయిపోలేదు, నువ్వు వస్తూ అదే ఉండాలి, చెప్తున్నా, వెళ్తూ ఉండాలి అని చేయిస్తారు. చెప్పడానికి. నీకు ఈ ఇంటితో ఎప్పటికీ సంబంధాలు ఉంటాయి, ఉండబట్టే కదా ఇప్పుడు పిలిచి నీతో చేయిస్తున్నాము. ఇన్ ఫ్యూచర్ కూడా ఏది జరిగినా సరే మా అమ్మాయి వస్తే బాగుండు, మా అమ్మాయి రావాలి, మా అమ్మాయిని పిలుస్తున్నాము, మా అమ్మాయి వస్తుంది, ఇలాంటి మాటలు పుట్టింటి వాళ్ళ నోట్లో వినపడుతుంటాయి చూడండి. ఎందుకంటే అహర్నిశలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మనసులో ఆడపిల్లలు మెదులుతూనే ఉంటారు. పెళ్లి చేసి పంపాలి కాబట్టి పంపిస్తారు, కానీ వాళ్ళ మనసులో అదే భావన ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఈ ఇంటికి చెందిన దానివే, కాకపోతే నువ్వు ఒక వంశాన్ని ఉద్ధరించాలి కాబట్టి, ఒక కుటుంబాన్ని నువ్వు ఉద్ధరించాలి కాబట్టి నిన్ను అక్కడికి పంపించాము అని చెప్పడానికి మాత్రమే పెళ్లి చేశాం, కానీ నువ్వు ఇక్కడ అమ్మాయి కాకుండా పోవు అని చెప్పడానికి కూడా. సో ఆ ఉన్న 4 రోజులు కూడా అంతా నాదే అని తిరుగుతుంది ఆడపిల్ల. వెళ్ళేటప్పుడు పాతకాలంలో ఏం చేసేవారంటే ఆడపిల్లలకి పెళ్ళైన వదినలు మరదళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పసుపు రాయించి బొట్టు పెట్టించి చక్కగా పసుపు కలిపించి వాళ్ళతో ఏదైనా పెట్టాలనుకుంటే బట్టలు పెట్టించి అన్ని మూటలు సర్ది ఆడపిల్లని పంపించేవారు. ఇప్పుడంతా అంత లేదు, ఎంతో కొంత ఉంది. మరి అది ఆ సాంప్రదాయం ఉండబట్టే, ఆ తల్లిదండ్రులు అనుకోబట్టే ఆడపిల్లల్ని పిలవడం, చేయటం, చేయించడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా పుట్టినతో సంబంధాలు తెగిపోయినాయి అనుకోవడానికి లేదు. ఆడపిల్లలే కదా చేస్తున్నారు, చూస్తున్నారు. మగపిల్లలకి కుదిరినా కుదరకపోయినా అమ్మాయిలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టకాలంలో కూడా వాళ్ళు రాలేని స్థితిలో కూడా రావాలనే మనసు ఉంటుంది. అంత కష్టంలో కూడా వచ్చి చేసే వెళ్తుంటారు. వీళ్ళకి ఏది మంచైనా, ఏదైనా సహాయమైనా, సేవైనా, పనైనా పాపం వచ్చి చేయాలనే చూస్తారు. కాబట్టి ఎందుకు వీళ్ళు కూడా అలా ట్రీట్ చేశారు, నువ్వు ఎప్పటికీ మా ఇంటితో సంబంధం నీకు తెగిపోదు. ఈ అమ్మాయి కూడా అనుకుంటుంది నాకు ఎప్పటికీ సంబంధం ఉంటుంది పుట్టింటితో. ఉంటుందని అనుకోవడం కాదు, ఖచ్చితంగా జెన్యూన్ ఉంటుంది అంతే. అంటే సుఖంలోనే కాకుండా కష్టం వచ్చినప్పుడు కూడా ఆడపిల్ల అనే వాళ్ళు ఉంటారు. ఆ ఇంట్లో పుట్టిన అమ్మాయి కదా, వాళ్ళందరూ రక్త సంబంధికులు. రక్త సంబంధికులు కాని వాళ్ళ ఇంట్లో జీవితకాలం నాది అనుకుని ఉంటున్నావే, రక్త సంబంధికుల మధ్యన నాది కాదు అని ఎలా అనుకుంటాం? ఏ ఆడపిల్ల కూడా అసలు అనుకోనే పరిస్థితే లేదు. థ్యాంక్ యూ.